నమస్తే. కర్మన్ఘట్ ఆలయం వెనుక ఉన్న ఈ 2 ఎకరాల భూమి, 10 గుంటల భూమి అయితే ఉన్నదో, 2 ఎకరాల 15 గుంటల భూమి. దీంట్లో 1990 నుంచి వీళ్ళు నివసిస్తూ ఉన్నారంట. అప్పటి నుంచి కొనుక్కున్న భూముల్లో వీళ్ళు కట్టుకొని నివసిస్తూ ఉన్నారు. దాదాపు రెండు కాలనీలకు సంబంధించి. సో దీంట్లో ఒక 35 మంది దాకా ఇల్లులు ఉంటాయి. సో దాంట్లో కొంతమంది ఖాళీ చేయమంటే వెళ్ళిపోయారు. ఇంకొంతమంది 10-12 మంది సీజ్ చేయడం జరిగినది. చాలామంది కూడా ఇట్లా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళకి సీజ్ చేసి బయట కూడా నిలబెట్టడం జరిగినది. సో అక్కడ పక్కన కాలనీలో కూడా సామాన్లన్నీ బయట తీసిచ్చి డోర్లో కూడా సీజ్ చేసి లాక్ చేయడం జరిగింది. సో వీళ్ళు 3 రోజుల నుంచి ధర్నా చేపడతా ఉన్నారు. అసలు ఏంటి గొడవ, ఎప్పటి నుంచి వీళ్ళు నివసిస్తూ ఉన్నారు, గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది, దీనికి వివాదం ఏందని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ చాలామంది ధర్నా కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న కాలనీలో నివసిస్తూ ఉన్న ప్రజలతోనే డైరెక్ట్గా మాట్లాడి వాస్తవం ఏంది, నిజాలు ఏందని చెప్పేసి వాళ్ళ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. ఏంటి, ఎప్పటి నుంచి ఉండరు, ఎప్పుడు తీసుకున్నారు, ఏంటి గొడవ? ఇది 92లో ఈ ల్యాండ్కు ఓవర్సీ వచ్చింది. 92 నుంచి వేరేలు కొనుక్కొని మాకు అమ్మిండ్రు. మేము కొనుక్కొని ఒక్కొక్కరు రూపాయి కష్టపడి కొనుక్కొని ఇచ్చేసారు. 92 చెప్పండి, ప్రాబ్లం మీరు బాధపడదు. ఓవర్సీ చూసి కొనుక్కొని కట్టుకున్నాం. ఇప్పుడు 14లో వచ్చి మాది అని నోటీసులు ఇస్తారు. అదివరకు దాకా ఎవరేం రాలేదు మా దగ్గరికి, ఎవరేం అనలేదు. అది పరిస్థితి మాది. ఇప్పుడు వచ్చి ఇలా 11 ఏళ్ళను సీల్ చేసిరు. అంటే అప్పుడు ఎవరు అమ్మారు మీకు, ఏంటి, ఎట్లా అమ్మారు? పట్టాదారుకు ఓవర్సీ వచ్చింది. ఓవర్సీ చూసి వేరే మీడియేటర్లు కొని వెంచర్ చేసి అమ్మితే అందరూ వచ్చి కొన్నారు. ఇక్కడ కొనుక్కొని మెల్లమెల్ల కొంతమంది ప్లాట్లు ఉన్నాయి, కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. అది ఎవరి పరిస్థితి తగ్గట్టు వాళ్ళు కట్టుకున్నారు. అది పరిస్థితి. ఇప్పుడు వచ్చి గుడోళ్ళు వచ్చి మీకు రెగ్యులరైజేషన్ చేస్తాం, అది చేస్తామని చెప్పని మా అందరితో సంతకాలు పెట్టించుకొని మాకే మోసం చేసి అదే ఆధారం పట్టుకొని మాకు నోటీసులు ఇచ్చి ఇది మా జాగా అని చెప్పని ఇప్పుడు 11 ఏళ్ళని ఎలా నిన్న సీల్ చేసారు. నిన్న తెల్లవారుజామున 3 గంటలకు వచ్చి ఎవరు లేవకముందే వచ్చేసి అందరు సామాన్లు బయట వేసేసి అగో సామాన్లు కూడా కనిపిస్తున్నాయి చూడగా. అంటే రికార్డుకి ఇస్తామని అంటే మొన్న నుంచి అంటారా, అంత ముందు నుంచి? నోటరీలు ఉన్నాయి కదా, మీకు రికార్డు చేస్తామని చెప్పని సంతకాలు పెట్టించుకొని నోటీసులు పంపించేసారు. కథ మీకు మాదే అని ఇప్పుడు మీరే రాసిచ్చారు కదా. మోసం చేసి మాతో సంతకాలు పెట్టించుకొని ఇప్పుడు మాకే ముప్పు తీసుకొచ్చి పెట్టిర్రు. అది పరిస్థితి. పిల్లలు జల్లలు ఆడోళ్ళు పిల్లలు చంటి పిల్లల కాడికెళ్ళి ఉన్నారు. అందరు కూడా ఇలా నిన్నటి సంది బయటనే వండుకుంటున్నారు, బయటనే ఉంటున్నారు. అంతా రాజకీయ నాయకులు దీని వెనక అండ ఉన్నారు. వాళ్ళకు ఉండి గుడెలతోని చేపిస్తున్నారు. అది మొత్తం గుడినో ఇది అంతా కలిపి మొత్తం ఎంత? ఇది 2 ఎకరాల 30 గుంటలు. ఇది 1 ఎకరా 20 గుంటలు ఓఆర్సీ ఉంది. ఓఆర్సీ చూసి కొనుక్కున్నాం మేము. ఓకే, మీది అంటే ఇది ప్లాట్స్ మామూలుగా ల్యాండ్స్ అంటే ఎంత కాస్ట్ ఉంటాయి మొత్తం మీద ఒకటి? ఈడనా ఇప్పుడు ఈడ ₹1,00,000 కదా ముందు. ఇప్పుడు ఈడ దాన్ని ఎవరో మరి ఆక్యుపై చేయనిక చూస్తురా, లీడర్లు ఎవరో వెనక ఉండి మమ్మల్ని బెదిరించి చేద్దామని చూస్తున్నారు. ఒకసారి చేసిరు. అట్లా చేస్తే స్పాట్ పేమెంట్, స్పాట్ రిజిస్ట్రేషన్ అంటే కల్లా అగ్రిమెంట్ ఇచ్చేసి వెళ్ళగొడదామని చూసిర్రు. స్పాట్ పేమెంట్ అంటే కల్లా దింకపోయారు ఆ కాలిప్లాట్లలో తన. ఇప్పుడు గుడి జాగాని వెనకకెళ్ళి ఒక 15-20 ఎకరాలు ఉంది. గుడి రికార్డు కూడా ఉంది దాని మీద. దాని జోలికి పోతలేదు ఎవరు. ఎలాంటి రికార్డు లేదు. 22Aలో లేదు, 38లో లేదు, 43లో లేదు. ఎండోమెంట్ అంటే 43లో ఉండాలి, 22Aలో ఉండాలి. రెవెన్యూ రికార్డులో కూడా లేదు ఆ గుడి పేరు. ఎలాంటి రికార్డు లేదు వాళ్ళకు. లేకున్నా కూడా మీరు రాసిచ్చిందే, మేము రాసిచ్చిందానే మాతో సంతకాలు పెట్టించుకొని మా మీద ఇప్పుడు ఫైట్ చేసేసి రోడ్డు మీద వేసేసారు. ఇలా మా బతుకులన్నీ ఆగం చేసారు. అంటే ఇప్పుడు రికార్డు సంబంధించి ఈ పాత రికార్డులు అని చెప్పేసి వీళ్ళు బయట పెట్టాలి, లేకపోతే వీళ్ళు వెనక ఉండి కావాలని? వెనక ఉండి లీడర్లే రాజకీయంగానే చేస్తున్నారు. అక్కడ కమిషనర్ పట్టుకొని, అక్కడ లాయర్లను పట్టుకొని, మా లాయర్లను కూడా ఇది చేసి ఏదో చేసి మోసం చేసి మమ్మల్ని ఎట్లా మోసం చేసిరో లాయర్లను కూడా అట్లా పట్టుకొని మమ్మల్ని మొత్తం పనికి రాకుండా చేసేసారు. ఇలా రోడ్డు మీద ఇలా మా పరిస్థితి చూడండి ఎట్లున్నారు. ఇలా ఇంతకుముందు ఈ 30 సంవత్సరాల్లో ఎవరైనా అట్లనే వెళ్ళిపోయారా మధ్యలోకి వెళ్ళి? ఎవ్వరు వెళ్ళిపోలేదు. ఇటనే బెదిరిస్తే కోర్టులో కేసు ఇదైందని చెప్పని కొంతమంది కిరాయాలు కడుతున్నారు. మీరు కూడా కట్టుర్రి కిరాయాలని. మీరు కిరాయాలు కడితే ఓపెన్ చేపిస్తాం, లేకపోతే లేదు.
ఇలా కూడా హైకోర్టుకు పోయినాం, నిన్న పోయినాం, ఇవాళ పోయినాం, రోజు తిరుగుతూనే ఉన్నాం. ఇప్పటిదాకా హైకోర్టు కాడ ఉండే వస్తున్నాం. కోర్టు నుంచి మీకు ఏం వర్షన్ వచ్చింది? ఇప్పుడు కేసు అయిపోయిన దాకా కిరాయాలు కట్టమని అంటున్నారు. మేము కొనుక్కున్నాం, మేము కిరాయాలు ఎట్లా కట్టాలని అది పరిస్థితి మాది. మేము కొనుక్కొని మేము కిరాయాలు కట్టాలన్నా గుడిది ఎలాంటి రికార్డు లేదు. రాజకీయ ఒత్తిడితోని మా మీద చాలా ప్రెషర్ చేస్తున్నారు. ఇది టెంపుల్ వాళ్ళు కూడా మీ వైపు మాట్లాడుతున్నారు, లేకపోతే వాళ్ళు? టెంపుల్ వాళ్ళ రాజకీయమే ఇది అంతా. టెంపుల్ వాళ్ళ మెంబర్స్ వాళ్ళు చైర్మన్లు ఉన్న చైర్మన్ల దానికి పోతే కూడా ఎవరు కూడా ఇంత సపోర్ట్ చేయలేదు. కొంచెం 2 రోజులు ఆపురి మేము ఆర్డర్ తెచ్చుకుంటామని మాజీ చైర్మన్ల దానికి ఇక్కడ ఉన్న మన లోకల్ లీడర్ల దానికి కూడా పోయినాం, ప్రాధేయపడ్డాం, దండం పెట్టినాం, దాసాయం చేసినాం. ఎన్ని చేసినా కూడా మేము గుడికాడ మేము చెప్తే మా పేరు చెడ్డ పేరు వస్తుందని, మాకు విలువ తగ్గుతుందని చెప్పని ఏ మాత్రం కూడా ఇంత రికమెండ్ చేయలేదు ఎవరు. సరే పోలీసులతోనే ఆపుతారా, కమిషనర్కి చెప్పి ఆపుతారా, ఈవోకి చెప్తే ఆపుతారా, ఒక 2-3 రోజులు టైం ఏంటి, మేము ఒక కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకుంటామంటే కూడా మాకు ఛాన్స్ చేయలేదు. రికార్డులో ఉన్నది కొంతమంది ఎలగొట్టినాము, ఇంకొంతమంది 90 రోజులు గడువునా అని చెప్పేసి ఎవరిని అందరం ఉన్నాం, ఎవ్వరు లేరు. అందరం ఉన్నాం. ఒక్క ఇల్లుకు వాళ్ళు రాలేదు, బయట ఉంటారు, వాళ్ళు దానికి సీల్ చేసిర్రు. వాళ్ళని కూడా రెంట్ కడితే తీస్తామన్నారు, వాళ్ళు రెంట్ కట్టలేదు, వాళ్ళు అందుబాటులో లేకున్నారు, వాళ్ళ దాన్ని ఒక దాన్ని సీల్ చేసిర్రు. ఇప్పుడు ఇలా మా 11 ఇళ్ళు కూడా సీల్ చేసిర్రు. ఇలా అది పరిస్థితి. సో ఇది అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చాలామంది ఇక్కడ ఉన్నాము, వీళ్ళ టెంపుల్ వాళ్ళ అధికారులు కావచ్చు, దీనికి సంబంధించిన ఎండోమెంట్ వాళ్ళు కావచ్చు, దీని వెనుక ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, ఇక్కడ లోకల్ ఉండవచ్చు, కావాలనే దీన్ని చేస్తూ ఉన్నారని చెప్పేసి అయితే నడుస్తూ ఉన్నారని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు ప్రధానంగా. ఇంకా కొన్ని మనం మాట్లాడి తెలుసుకుందాం. మీరు ఇక్కడ అయినప్పుడు హలో 1992లో ఓఆర్సీ తెచ్చుకున్నారు. ఓఆర్సీ తెచ్చుకున్నాక అప్పటికి 22 సంవత్సరాలు అయింది. 2014లో ఓఆర్సీ క్యాన్సిల్ చేపించేసి మా దగ్గరికి వచ్చిర్రు. మొత్తము ఒక ఫోర్స్ తీసుకొని వచ్చి ధనాధను ఖాళీ ప్లాట్లన్నీ కూలగొట్టేసేసి మమ్మల్ని గుళ్ళకు పిలిపించారు. గుళ్ళకు పిలిపిస్తే వాళ్ళ ఏ గతి పట్టిందో రేపు మీకు అదే అవుతుంది. మీకు ఈడ మేము మా లెటర్ ప్యాడ్ మీద రాయించుకున్నారు, మీకు మేము న్యాయం చేస్తాము, మీకు న్యాయం చేస్తాము, మీకు రెగ్యులరైజేషన్ అన్నాను. మేము తెలియక పెట్టినాం. మా తప్ప ఆడ ఏంటంటే మా లెటర్ ప్యాడ్ మీద పెట్టాం. లెటర్ ప్యాడ్ మీద మరి వాళ్ళు ఏం రాసిరో మధ్యలో అక్కడక్కడ గ్యాప్లు ఉన్నాయి, మేము అంత గమనించలేదు. మధ్యలో అదొకటి ఇదొకటి రాసి కేసు జేసీకి పంపించారు, ఆడికెళ్ళి ఎండోమెంట్కి పంపించారు, ఆడికెళ్ళి సిటీ సివిల్. అసలు సిటీ సివిల్ కోర్టుకు ఎండోమెంట్ భూమిలో కేసే పోవద్దంట. మా సిటీ సివిల్ కోర్టులో 3 దాంట్లో ఇచ్చారు. మేము రాసి ఇచ్చింది ఒక దాంట్లో పోవాలి. 3 ఏడుకెళ్ళి వచ్చినాయి, ఒక్కదాని మీదనే సిగ్నేచర్ పెట్టినాం. ఇప్పుడు ఆడ 92లో వచ్చిన ఓఆర్సీ కట్ చేయించారా వాళ్ళు ఆడ. అది ఆ తర్వాత ఏం జరిగింది, నేను 2003లో రిజిస్టర్ కొన్నాక 2003లో నాకు అమ్మిన ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. 6లో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా. అయితే నాది ఇక్కడ సిటీ సివిల్ కోర్టులో కేసు వాళ్ళు అయిపోతే వాళ్ళు నువ్వు హైకోర్టుకు పోమన్నారు. హైకోర్టుకు పోమంటే వాళ్ళు ఒక స్టే ఇచ్చారు. ఎప్పుడు నాకు 29 అక్టోబరు 2003లో ఇచ్చారు. అంటే 3లోనే. అయితే అది ఉన్నది. దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారంటే కేసు ఎండోమెంట్లో కేసు పూర్తయిందాక ఈయన దగ్గరకు ఎవ్వరు పోవద్దని. అయితే మా లాయర్కి చెప్తే మా లాయరు ఆ ఈవో మేడానికి చెప్పిండంట, 11 ఇళ్ళల్లో 10 ఇళ్ళు లేదు, ఒక్క ఇంటికి స్టే ఆర్డర్ ఉంది, వాళ్ళని ఏమనుకురంటే సరే అని అన్నారు. ఆ స్టే ఆర్డర్ చూపిస్తే ఇది నడవదు, 6 నెలలు ఉందని. 6 నెలలకు ఎవరన్నా స్టే ఆర్డర్ ఇస్తారా? 3 సార్లు అతిక్రమించారు వీళ్ళు. ఓఆర్సీ కట్ చేయించారు. మాకు తెలియకుండా దొంగ సంతకాలలో అదోటి ఇదోటి రాసిర్రు. ఇక్కడ నేను కోర్టునే అతిక్రమించారు వీళ్ళు. హైకోర్టుకు ఇచ్చిన స్టేని తీసుకొచ్చి మా అన్నలు మేము ఉంటే దొబ్బేసి చేసేసారు. సూర్యుడు మీరు కాకపోతే మీరు ఏమన్నా పెట్టుకోరి, మా దగ్గర ఉన్నది స్టే ఆర్డర్ కూడా. దానికి ఏం చేయాలో మేము చేస్తాం. మేము గవర్నమెంట్ ఎట్లా చెప్తారా అందరు చెప్తారు ఆడ మీటింగ్లల్లో. మరి ఇక్కడ కోర్టుని అతిక్రమించినట్టు కాదా? చూసుకోండి. 3 సార్లు ఓఆర్సీ కట్ చేపిస్తారు. తెలిసిన వాళ్ళకు మెత్తన దగ్గరికి వస్తే ఇదే నా చేసేది, ఇదే నా న్యాయం. ఇప్పుడు కోర్టును మీరు అతిక్రమించరా లేదా? సరే, అప్పుడు ఓఆర్సీ కట్ చేయించారు, మాతో సంతకం పెట్టించుకున్నారు, అవన్నీ అయిపోయి ఇప్పుడు మీరు ఎట్లా వద్దన్నారు? హైకోర్టుని ఎట్లా అతిక్రమించారు? మా లాయర్ ఈవో మేడం చెప్పిండు. మళ్ళీ మా లాయర్తో ఫోన్ మాట్లాడాలంటే ఫోన్ మాట్లాడలే. మా వదినలు మా అన్నలు ఉంటే గుంజి పక్కకేసి దొబ్బేశారు.
ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురే ఉండాలి, మీ అన్నలు ఉండొద్దు, మీ వదినలు ఉండొద్దు అని. ఏంది ఇది? ఎక్కడుంది అన్యాయం? అంటే ఇలా కోట్లు ఏమంటే ఏం లేవా? ఏమంటారు మీటింగ్లలో 2 కోట్ల నా ఆడపడుచులకు అన్యాయం కావద్దు, 2 కోట్ల ఆడపడుచులు అందరు నా బిడ్డలు, నా ఆడపడుచులు. మరి ఇలా 500 ఆడపడుచులకు అన్యాయం జరుగుతలేదా? వీళ్ళు ఆడపడుచులు కదా తెలంగాణలో ఆడపడుచులు? ఏంది ఇది? కోర్టులు దిక్కు లేదు, మీకు ఎండోమెంట్ ట్రిబ్యునల్ దిక్కు లేదు. అంటే మీరు ఏం చేస్తుంది? ఒక్కసారి ఓఆర్సీ ఇచ్చినాక కలెక్టర్ కూడా అధికారం ఉండదంట. వీళ్ళు ఎట్లా ఓఆర్సీ కట్ చేయించారు? మీరన్నా ఇక్కడనే ఉంటాం. మా కూడా ఇదే బాధ అన్న. ఉండేలాగా చూడు, మా బాధకులు చూడు అన్న. ఒకటి నిన్న గ్యాస్ పోసుకొని అంటే నన్నేమో పోలీస్ స్టేషన్ లేచారు. కార్పొరేటర్ని తీసుకుపోయిండు. కార్పొరేటర్ని కూడా గల్లా బట్టి ప్రజెంట్ కార్పొరేటర్, బీజేపీ ప్రజెంట్ కార్పొరేటర్ మదన్ అని గల్లా బట్టి గుంజి లోపల వేసుకొని తీసుకుపోయి అధికారం చూపించారు అన్న. ప్రజెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కొట్టి 2 బస్సుల మధ్య నుంచి కొట్టిన వీడియోలు కూడా ఉన్నాయన్న. ఇక అంతకంటే దారుణం సపోర్ట్ చేస్తే మీకు మాకు సపోర్ట్ చేసినందుకు మేము అసలు టైము మాకు ఏమన్నాడు ఆయన, ఈరోజు ఈవినింగ్ వరకు టైం ఇవ్వండి, వాళ్ళు ఏదన్నా ఒక చూసుకొని 4 o'clock వరకు, ఓన్లీ మార్నింగ్ నుంచి 4 o'clock వరకు టైం ఇవ్వమంటే టైం ఇవ్వలేదు. ఎవరు? వేరే ఎంఐఎం కర్మనాటు మాది, మేము మయాకత్పూర్ డివిజన్ మాది. ఎవరు మదన్న మాకు కార్పొరేటర్. మొన్న చనిపోయింది కదా అన్న. ఈయన శ్వేత మధుకర్ రెడ్డి, ఈయన వంగ, ఈయన శ్వేత మధుకర్ రెడ్డి, బీజేపీ శ్వేత మధుకర్ రెడ్డి మాకు వచ్చేది. వాళ్ళ హస్బెండ్ శ్వేత మధుకర్ రెడ్డి, శ్వేత మేడాన్ని ఏమో ఆమెనేమో బయటకు పంపించారు, ఈయననేమో కౌటి తీసుకొచ్చి నాగోల్ పిఎస్లో పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఏం లేకుండా మమ్మల్ని చూసారు. కాగా మా టిఫిన్లు మేము తెచ్చుకునే దాకా కూడా ఛాయ కోత అంటే కూడా బయటకు కొని ఉసురు పెట్టారు మమ్మల్ని. అంత నరకం చూపించారు. ఆడ కూడా ఒక ప్రజెంట్ కార్పొరేటర్ గల్లా బయట లోపటేసారు. ఎమ్మెల్యే క్యాండిడేట్ని కూడా కొట్టిర్రు. ఆయన కొడితే మూది వలిగిందన్న ఆయనకు. ఇంత దారుణమైన ఉందా అన్న? ఇది దొంగల రాజకీయం ఉంది మొత్తం. దొంగలు ఈడ మొత్తం అంతా ఉన్నోళ్ళు మొత్తం దొంగలు. ఇది బోర్డు మెంబర్లు అనుకుంటారు, లేకపోతే ఇంకా వేరే ఈ అంతా రాజకీయ నాయకులు, ఈ అంతా ఎవరైనా కానీ ఒక్క క్యాండిడేట్ ఇంతవరకు లేరన్నా. పొద్దుల మదన్న మా బాధలు చూడలేక టిఫిన్ పంపించిండు. వాళ్ళు ఏడు తింటారు, ఏడు ఉంటారని. అసలు వాళ్ళు ఇవాళ ఒక్క రాజకీయ నాయకుడు ప్రజెంట్ ఎమ్మెల్యే కానీ వేరే ఒక క్యాండిడేట్ కానీ ఇంతవరకు మా మొత్తం తొగి చూసింది లేదు. తెలుసా? 3 రోజులు ఆయన్న మాకు తిండి తిప్పలు లేక. ఆఖరి గేట్ల తాళం వేసారు, బాత్రూంలో కొనికెళ్ళలేదు, చిన్నపిల్లల స్నానాలు లేవు, మా బతుకులు కుక్కలు వెళ్తారేవన్నీ ఈడ. ఏమైనా మేము ఏం తింటున్నాము, ఏం మంత్రమని అడిగే నాదుడుగా లేడు మమ్మల్ని ఈడ. తెలుసా? మా పరిస్థితి ఏంది రేపు పొద్దుగాల కూడా అర్థమవుతలేదు. రాత్రిపూట దోమలకి ఏగలేక వస్తున్నాం. దీనికి రాజకీయ నాయకులు అలాగే చెప్పాలి, మాకు ఏం సమాధానం చెప్తారో మరి. వాళ్ళ చెప్పిన దాకా మేము ఇన్నే ఉంటాం, ఇట్లే ఉంటాం. ఇక ఇదే పరిస్థితి మాది. స్నానాలు లేవు, చెప్పాలి, మా అవతారాలు చూడరు. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు ఇట్లా ఇదే మరి నేను కరెంట్ పని చేసుకుంటా. ఈ పిల్లలందరూ అన్ని ప్రైవేట్ ఉద్యోగాలు చిన్న చిన్న 10 ఏడికెళ్ళి అవుతుంది అన్న మాతోని ఏగమంటే. ఏం పుణ్యానికి అయితే మేము కబ్జాలు పెట్టలేదు, గుడిసెలు వేసుకొని కట్టుకోలేదు. రూపాయి మా అమ్మాయి కష్టపడి సంపాదించి రూపాయి గుడిసెలు వేసి మాకు అనుకోరు. గవిటికి అన్న కొట్లాడేది లేదా? ఉన్నది మొత్తం గుంజుకోర్రి. గుడిసెలు వేసారు, గుడిసెని పీకలేని పరిస్థితి వాళ్ళు ఇవాళ. ఎప్పటి నుంచి అవి కూడా అవి ఎప్పటి సందో ఉన్నాయి. ఒక్క గుడిసె పీకలేదు, ఎలాంటి రికార్డు లేదు, కరెంట్ బిల్ లేదు, ఏది లేదు. మేము కరెంట్ బిల్ కడుతున్నాం, ట్యాక్స్ కడుతున్నాం, వాటర్ బిల్ కడుతున్నాం, సీసీ రోడ్లు ఉన్నాయి, డ్రైనేజ్ ఉంది, కరెంట్ ఉంది. ఇన్ని ఉన్నా కూడా, ఇన్ని రైట్స్ ఉన్నా కూడా చట్టం అనేది ఏం లేకుండా పోయింది. కళ్ళు మూసుకుంది చట్టం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల ఇప్పుడు ఇదేనా ఇంత పెద్ద కావడం? మధ్యలో ఒకసారి ఏమైనా అయిందా? ఎప్పుడు కాలేదు, ఇప్పుడే. ఎప్పుడు కాలేదు, ఇప్పుడే. ఓకే. అంటే మీరు గుడిసెలు ఏమంటారు మరి? వాళ్ళు గుడిసెలు కూడా గుడిసెల కాడికి పోతే గెన్మీన్ రైతులకి ఎమ్మెల్యే సాబ్ ఫోన్ చేయగానే అని వెళ్ళిపోయిన ఆడికెళ్ళి. అదే ఎమ్మెల్యే దానికి మేము పోతే మమ్మల్ని అనేది ఇట్టిర్రు. అలా కిరాయి కట్టుకోండి, అలా కండవర్ చేయండి, ఇట్లా. దీనికి గుడి జాగాలది చేసింది లేదు. ఆడ ఏం చేయనీకి రాదు. ఆడ దాదాపు గవర్నమెంట్ అనేది ఎండోమెంట్ కానీ కోర్టు కానీ గుడికి చేయమని చేసి ఇస్తే పోయినకి శాత కాలేదు. ఇదే ఈ ఒక కమిషనర్ కాలకు ఇది ఉన్న వచ్చి వాళ్ళని సతాయిస్తారా సార్? వాళ్ళు అడగటోళ్ళు లేకనా వీళ్ళకు? పోయి ఏమన్నాడా ఫస్ట్ ఓల్డ్ సిటీలో చేయమని చెప్పండి సార్. ఓల్డ్ సిటీలో కూడా ఇట్లనే ఉన్నాయి. పంచలింగాల గుడి సార్, పలకనామా దగ్గర వానర్ సేన వాళ్ళు కొట్లాడుతున్నారు, వాళ్ళు తీసుకుపోయి కొట్లాడుతుంటే వీళ్ళు ఎవరు రారు. వాళ్ళు పోయి ఆడ వాళ్ళు రండి మీరు మేము సపోర్ట్ చేస్తాం. ఏడనో గుడి కాదు, ఇదే హనుమాన్ టెంపుల్ కాడ గుడిసెలు వేసుకొని ఉన్నాయి. ఒక్క గుడిసెని చేయలేకపోయింది వీళ్ళు. ఓల్డ్ సిటీలో ఎన్ని గుళ్ళు పోయినాయి సార్? జగన్నాథ స్వామి టెంపుల్ అది తీసుకుని వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు తీసుకుని వాళ్ళు పోయి తీసుకోలేదు సార్. వీళ్ళు ఈడ అమాయకులను తీసుకొని వచ్చి వీళ్ళు సతాయిస్తారు. వీళ్ళు
ఫస్ట్ వాళ్ళని చేయమని చెప్పండి సార్. ఎండోమెంట్ ఆఫీసర్లో కమిషనర్ వాళ్ళని దాడి పోయి చేయమని. రికార్డ్ లేదు, ఎలాంటి రిసిప్ట్ లేదు, కరెంట్ బిల్ లేదు, కరెంట్ కూడా ఫ్రీ, వాళ్ళకు వాటర్ ఫ్రీ, గవర్నమెంట్ వేస్తుంది, సప్లై చేస్తుంది. మళ్ళీ ఇవి కొనుక్కొని కొనుక్కున్నాం పైసలు. ఇది అన్యాయం చేయడం. ఈ రోజులైనా మేము రోడ్డు మీదనే వండుకొని తింటాం. నువ్వు రాత్రి 3 గంటలకు 300 మంది పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి రోడ్లు వేసినాం కదా. ఇవాళ 5 రోజులు కానీ 10 రోజులు కానీ మేము రోడ్డు మీదనే ఉంటాం. వాన రాని ఎండ రాని, ఎంత కాడికైతే అంత కాడికి మమ్మల్ని తీసుకుపోయి అరెస్ట్ చేసినా సరే, చంపేసినా సరే, ఇది మాత్రం ఆగేదే లేదు. నువ్వు కోర్టు దిక్కల, నువ్వు ఓఆర్సీని గౌరవించవు, ఆ కోర్టుని గౌరవించవు. ఏంటిది ఇది? ఏడా కోర్టును ధిక్కరించడం ఏందే? నువ్వు హైకోర్టును ధిక్కరించడం ఏంది? ఎంత బదిలాడినా మేము ఉట్టిగా మేము కబ్జా చేసినామంట, మేము ఉట్టిగా కట్టుకున్నామంట. మేము ఇలా అంటారు, మీరు ఉట్టిగానే కట్టుకురుగా అంటారు. అప్పుడు కబ్జా చేసినట్టు మేము 450 గది 96లో ప్లాట్ చేస్తే మేము 97లో కొన్నా, 450 రూపాయలకు గదం లేక కొన్నా అప్పుడు ఆ కష్టపాడే. అప్పుడు వీళ్ళు అంటారు కబ్జా చేసిన భూములు, గుడి సేవాల భూములు అని ఇలాంటి ఇప్పుడు అంటారు. మరి అప్పటిదాకా మేము ఇల్లు కట్టినాం, 2000 ఇల్లు కట్టినాం, మరి కరెంట్ వచ్చింది, డ్రైనేజ్ అయింది, అవన్నీ అయింది. 450 రూపాయలే ఉంది, సాయిరామ్ నగర్లో కూడా 450 ఉంది అప్పుడు కూడా. అలా వాటర్ లేవన్నా లేవడం వల్ల ఇంకా ఇట్లకెళ్ళి కొన్నారు. ఇంకా అంతకన్నా పెట్టుకుంటే వాని డబ్బా మొత్తం తీసేసి కూలగొట్టి అంత ఆగమాగం చేసి మన పబ్లిక్ ఫోన్ చిన్న కిరాణం పెట్టుకున్నాడు, సమాన్ చదువుకొని వాళ్ళు సమాన్ చదువుకొని పెడుతుర్రు. లేడీస్ వచ్చి ఏమన్నది, ఇక్కడ కమిషనర్ కూర్చుంటు ఇక్కడ ఆయన హోంగార్డు వచ్చి అక్కడ మాట్లాడన్నాడు. ఆయన డబ్బా సమాన్ చదిరిగా ఆ డబ్బా టక్కుని ఎత్తేసి పలగొట్టి ఇక్కడ గంత పాప గంత కాకుడతా సార్, గంత అద్మానమా గుడి ఇది పోయి షేర్మీ ఇంత అద్మానమా, ఇంత అద్మానం వికలాంగు మేము సరే మాదంటే వికలాంగు గంత పాప డబ్బా 10 నిమిషాలు ఇవన్నా ఇవ్వలేదు. వికలాంగుని నేను చెప్పినా కానీ జరుగు అని చెప్పి నెట్టేసి మొత్తం కూల్చిపడేసి 4 గంటలు చదువుకుంటారు. సామాన్యంగా 4 గంటలు మా పిల్లలు చిన్న పిల్లలు ఏడ్చి, బాత్రూమ్ లేవు, ఏమి లేవు, మా తిండి లేదు, తికాలు లేవు. 3 గంటలకు ప్రొడక్షన్ స్టార్ట్ చేసారు మాకు. చేసి వాళ్ళు మేము 200 మంది, వాళ్ళు 500 మంది. వాళ్ళు మేమేం చేయాలి? మేము అడ్డం పట్టినా కానీ ఎంత గంట సేపు ఆపినాం. ఆడికి గంట సేపు ఆపగానే పడ్డది. ఆయన ఒకరెవరికల్లా ఒకరెవరెవరు పోయి కథం ఇక మాది అంటే స్టార్ట్ చేసిర్రు. ఇక మేము ఒక్కనాడు టైం ఇవ్వని, ఒక్కనాడు టైం అని చెప్పినాం, ఒక్కనాడు టైం లేకుండా చేసిర్రు. ఎంత నేనేమడుగుతా అంటే, మొట్టమొదటిగా దీన్ని కొంటారు కదా, 92లో కొన్నారు కదా. ఇప్పుడు అప్పుడు ఏమైనా అసోసియేషన్ ఉన్నదా? వీళ్ళకి సంబంధించి అసోసియేషన్ ఎవరంటే ఏమీ లేదు. అప్పుడు 96 వెంచర్ చూసుకున్నాం. ఇక్కడ బన్సూరివాలా కృష్ణ మందిర్ అని మాకు కేసు అయినాక 214 తర్వాత వెలిచింది. బన్సూరివాలా కృష్ణ మందిరు జాగాది అంటారు, వాళ్ళది గుడేమో రంగారెడ్డి డిస్టిక్, మాది హైదరాబాద్ డిస్టిక్. ఇదంతా కాకుండా మధ్యలో బన్సూరివాలా కృష్ణ మందిర్ ఏడికెళ్ళి వచ్చింది, వాళ్ళకి ఎవరిచ్చారు? బన్సూరివాలా కృష్ణ మందిర్ జాగా ఎక్కడిది చూపియమను. వాళ్ళు నీకు అగ్రిమెంట్ చేసిరా? వాళ్ళ సపరేట్ బన్సూరివాలా కృష్ణ మందిర్, బన్సూరివాలా కృష్ణ మందిర్ ఏం లేదు. 14 తర్వాత సృష్టించారు. 14 తర్వాత కృష్ణుని అంతవరకు పాత గుడి ఉండే, ఆ తర్వాత కృష్ణుని విగ్రహం పెట్టి బన్సూరివాలా కృష్ణ మందిర్ అని పెట్టేశారు. అంతవరకు లేదు. నువ్వు చూసుకోవాలి రికార్డులో, అర్చన ఇట్లా చేసిన దాంట్లో ఉంటుంది. 14 తర్వాతనే బన్సూరివాలా కృష్ణ మందిర్ వెలిచింది. సరే, వాళ్ళు నీకు ఇచ్చిరా? మాకు చూపి, పేపర్ చూపి, నీకు అగ్రిమెంట్ చేసిరా? ఏం చేసిరు? అదెందుకన్నా వాళ్ళ దగ్గర ఏముందో చూపియమన్నా, మేము కట్టుబట్టల పడిపోతాం. సరే, వాళ్ళ దగ్గర ఏముందో 92లో ఎవరి దగ్గర ఉన్నది, 93లో చూపించిన 1956కి వెళ్ళి తీపించినాం. కాసరపాని అవన్నీ తీపించినాం, ఎవరిది వాళ్ళలేదు. కాసరపాని ఇంకోటి సేతువార్ పాని అన్ని తీసినాము, వాళ్ళది ఎవ్వరు లేదు. కాకపోతే ఏది లేదు. ఎప్పటి నుంచి చూపిస్తారు మరి? 1900 మన యాక్ట్ ప్రకారం 1956కి వెళ్ళి తీసినాం మేము. 1947లో మనకు స్వాతంత్రం వస్తే యాక్షన్ ప్రకారం 56కి వెళ్ళి మనకి చెల్లుతా అంటే 1956కి వెళ్ళి నీకు రేపు తీర్చుకుపోయామంటే కాసరపాని బాకీ వసూలు చూపిస్తాం. అందులో కూడా లేదు వాళ్ళ పేరు, వసూలు బాకీ. ఇప్పుడు 32 సంవత్సరాలు అయింది ఇది వెంచర్ చేసి. 32 గుడిచెలు వేసి కబ్జా చేసి కట్టలేదు మేము. వెంచర్ చేసినాడు వీళ్ళ తెలివి ఎక్కడ పోయింది? గుడి అన్నప్పుడు వెంచర్ చేయనిచ్చేది లేకుండే, మేము ఇల్లు కడుతున్నాం, ఇల్లు కట్టనిచ్చేది లేకుండే. ఇల్లు కట్టేటప్పుడు ఎవరు రాలేదు, రోడ్లు వేస్తుంటే రాలేదు, డ్రైనేజ్ చేపించుకున్నాం, ఇవన్నీ చేపించుకున్నప్పుడు కళ్ళు మూసుకురా వీళ్ళు గుడలు అన్నప్పుడు. మరి వస్తేనేమో స్టార్టింగ్ నుంచి వివాదం ఉండాలి, ఇప్పుడు సడన్ గా ఉందంటే మీరు కావాలని చేస్తారు అనుకుంటున్నారు. కావాలని చేస్తారు. 14 నుంచి
వెనుక రాజకీయ నాయకులుండి కబ్జా చేద్దాం ఈ కాలనీ అని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. సరే ఓపెన్ ప్లేస్ కబ్జా చేస్తారంటే అనుకోవచ్చు, కట్టిన ఇల్లును కబ్జా చేయడానికి రీజన్ ఏంటంటారు? మేము రాసిచ్చిన లెటరే చూపిస్తున్నారు, మీరు రాసిచ్చారు మాది ఇది ఇది గుడిదాన్ని రాసిచ్చారు, గుడిది ఇప్పుడు అంత సృష్టించి అంత మోసం చేసి అట్లా వేసి చేస్తున్నారు మమ్మల్ని. మీరు ఏదైతే సంతకం పెట్టారో అక్కడ నుంచి మొదలైంది అనుకుంటా. అక్కడ నుంచే స్టార్ట్ అయింది ప్రాబ్లం స్టార్ట్ అయింది. 214 కంటే ముందు బన్సీర్ వాళ్ళకి ఇష్టం ఉందా వాళ్ళ కంపౌండ్ వాళ్ళ లోపల 2014లో ఏమైందన్న వాళ్ళ 2 దిమ్మెలు ఉండే గేటు దిమ్మెలు, ఆ 14లో గులగొట్టిరు. ఇప్పుడు ఏడైతే రాగి చెట్టు ఉందో రాగి చెట్టు కాడ పెద్ద దిమ్మెలు ఉండే, నువ్వు ఇప్పుడు చూసినా కానీ తెలుసు ఆ దిమ్మెల కాడికే వాళ్ళది. ఇప్పుడు రాగి చెట్టు ఉందాడ ఆ దిమ్మెలు 14లోనే జరిగొట్టిరు. 14 కంటే ముందు నువ్వు చూస్తే తెలుస్తుంది. 14 కంటే దిమ్మెలు పెద్ద పెద్ద దిమ్మలు గేటు దిమ్మెలు పాత ఉండే, ఆయన మావి గులగొట్టి మా ఓపెన్ ప్లాట్లన్నీ చేసినాడు, అవి కూడా గులగొట్టారు. ఆడికే ఉండే ఇప్పుడు కూడా రాయి చెట్టు కాడనే ఉండే ఆ దిమ్మలు, అందరికీ తెలుసు ఆ విషయం. అప్పుడు ఏమైనా ప్రోగ్రామ్స్ అయితే అందులో ఉంటే చూస్తుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఎండోమెంట్ దాంట్లో పనిచేస్తుంది, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి. అయితే ప్రభుత్వంలో ఆ ఎండోమెంట్లో ఆధ్వర్యం ఉందని చెప్పేసి అంటున్నాను. అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మీకు సపోర్ట్ చేసినా, కార్పొరేటర్ సపోర్ట్ చేసినా, ఓన్లీ ఎండోమెంట్ డిపార్ట్మెంటే మీకు సపోర్ట్ చేయట్లేదు. అంటే వాళ్ళ రికార్డులో ఉందని చెప్పేసి రికార్డులో ఎట్టి పరిస్థితుల్లో రికార్డులో లేదు. కోర్టు చెప్పినా కదా, మేము రికార్డ్ అంతా తీపిచ్చినాము, రికార్డులో ఏడ చూసినా లేదు. 22A లేదు, 22A ఉంటేనే ఎండోమెంట్ది. 43 ఉండాలి రిజిస్టర్, ఎండోమెంట్లో 43 రిజిస్టర్ కూడా నకలు తీసినాం, దాంట్లో కూడా లేదు. 38 తీసినాం, 38లో కూడా లేదు, ఏ దాంట్లో లేదు. లేకున్నా కూడా ఆయన అది స్థాపించండి చూడు. నేను ప్లాటు వేరే దగ్గరికి వెళ్ళి కొన్నా, ఎరుకుందా ఇవాళ రోడ్డు మీద కూర్చున్నా, నాకు నడుమలో టక్కరైంది సంధి ఇది. అయితే ఇది ఎండోమెంట్ కేసు లోపట ఎంత ఒరిజినల్ డాక్యుమెంట్స్ దాఖలు చేసినవి వాళ్ళ కోర్టు వాళ్ళకే డిసిషన్ ఇస్తుంది, మనకి అది హైకోర్టులో వేసిండ్రు పెండింగ్లో ఉన్న. వీళ్ళు రాత్రి 3 గంటల లెక్క దొంగోళ్ళ లంగలాల లుచ్చగాళ్ళ అట్లా వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా రాత్రి ఆడోళ్ళని బయటికి వెళ్ళగొట్టి సామానంతా బయట తీసి తాళాలు వేసేది. ఓ మనిషికి ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నాడు, సిటీ సివిల్ కోర్టులో ఫెయిల్ అయితే స్టే వచ్చింది, హైకోర్టులో వేస్తే స్టే వచ్చింది. మేడం ఏమంటుంది, స్టే అయితే ఇది 6 నెలలు అంటే అది ఐపీఎస్ ఆఫీసరా జడ్జా అది దాన్ని చూస్తుందిగా. ఇది 6 నెలలు తెలుస్తుంది, డిసైడ్ అయిన దాకా ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది. ఆమె ఎట్లా తీసింది? వీళ్ళంతా ఇంట్లో ఒకటి చైర్మన్ ఉన్నాడు సత్యనారాయణ రెడ్డి, వాడు రియల్ ఎస్టేట్ బేరం చేస్తారు. ఇలా లీడర్లు అంతా రియల్ ఎస్టేట్ బేరం చేస్తారు. వాళ్ళ కోసం సంపాదించుకున్నందుకు మాకు ఏళ్ళు పెడుతుండ్రు. అటు పాపం పోలీసు వాళ్ళు పిలుస్తుంది, గ్యాస్ ఉన్న మెట్రోలు పోసుకొని కాల్స్తుంటే వాళ్ళు 2-3 ప్రధానంగా అనుకుంటారు మీరు? వాళ్ళు 2-3 కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంట్లో. అయితే అందులో ఏమైంది ఎరుకుందా, గ్యాస్ ఉన్న బస్సు పోలీసు వాళ్ళకి దయాలి పోతుంటే ఆవిడ చైర్మన్ అండ్ ఈఓ ఇద్దరు కలిసి వాళ్ళని నిడితే మళ్ళీ రిటర్న్ వచ్చి అందరిని ఎత్తుకొని పోయినారు. ఇది వాతావరణం. అయితే 35,000 సంది ఉన్నది, మేము కట్టుకున్నాం 98లో కట్టుకున్నా. కట్టిన తర్వాత 13 నోటీస్ ఇచ్చిండు మాకు. కొన్ని ఇండ్లు కబ్జా చేసేందుకు వస్తే దానికి ఆ లెటర్ ప్యాడ్ దగ్గర మా పెద్ద మనిషి చైర్మన్ సాబ్ కాగితాలు చింపిస్తే టైప్ కొట్టుకొని సిగ్నేచర్ చేసుకొని ఏమేమి రాసుకుంటే ఇంగ్లీష్ ఉంటే మా పిల్లలకి చదువుకున్నారు అంతా, లేకుంటే మ్యాథ్స్ చదువుకుంటే దాని మీద రాసుకొని కోర్టుకి వేసిండు. సిటీ సివిల్ కోర్టులా, మళ్ళీ ఎండోమెంట్లా, జేసీలా, ఆరు ఏ రికార్డులు లేదు. ఆరు ఎండోమెంట్లు వేసి ఎండోమెంట్ల కేసు అనేది మనం ఎన్ని ఒరిజినల్ దాఖలు చేసినా వాళ్ళకే సపోర్ట్ ఇస్తుంది. అయితే ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుందామని హైకోర్టులో వేసిన పెండింగ్ ఉన్న ఇట్లా వచ్చింది సార్. అది మా బాధ. మా పిల్లలు ఏంది వండుకొని తినాలి, భూములకు చచ్చిపోవాలి, ఇదేం కారణం సార్? ఇది అన్ని చూసారు కదా, మాకు చాలా అభిమానం అయింది. చాలా మేము ఎంత పరిస్థితి ఎంత అంటే రాత్రి పిల్లలు వేసుకొని ఎంత అభిమానం అంటే అంత అభిమానం చేసి మమ్మల్ని ఎందుకు మేము పెద్దగా ఉన్న వాళ్ళం పోటీస్ వెళ్ళాము. లేకపోతే నేను 500-600 గదాలు మలుపుకున్నామా, లేకపోతే తలా 100 గదాలు 200, 150, 100 అంతే ఉంది. కానీ లేకపోతే ఎకరాలు కబ్జా పెట్టినామా, లేకపోతే పుక్కడిగా తీసుకున్నామా మేము ఆ కాలాన్ని? అప్పుడు మేము పైసలు పెట్టి కొనేదేనా అది. దానివల్ల మాకు ఎంత బాధ అంటే మొన్న ఎంత లేబర్ తీసుకొచ్చి ఇళ్ళల్లో కూర్చాంచి కొన్ని అల్మారాల్లో పైసలు ఉంటే అవి దోసుకొని పోయిన లేబరా అది లమ్మడోళ్ళు నాయకులు
వచ్చి పైసలు లోసుకపోయిండు, కొందరు సొమ్ములు పోయినాయి, కొందరు అమౌంట్ పోయింది. ఎవరిని చెప్పాలి, ఎవరు చేయాలి? పోలీసు వాళ్ళు దయాజలిగి వాళ్ళు వచ్చితే వాళ్ళకి ఏం వల్ల వెళ్ళిపోయారు పాపం ఏమా అని పోతుంటుంటే ఆ చైర్మన్ ఈవో కలిసి వాళ్ళకి ఏమంటే అప్పుడు వచ్చి లాఠీ చార్జ్ చేసి అందరిని తీసుకొని పోయారు. అది ఆ కథ. ఇది రాజ్యం అనేది కాంగ్రెస్ ఇప్పుడు వచ్చినా అంతే సార్. మీరేం చెప్తారా? ఏ గవర్నమెంట్ చెప్పింది, ఏ కోడ్ చెప్పింది నీకు మధ్యరాత్రి 3 గంటలకు వచ్చి ఖాళీ అయిపోయామని? చెప్పండి. మీకు మధ్యరాత్రి 3 గంటలకు వచ్చి ఏ కోడ్ చెప్పింది, ఏ కోడ్ చెప్పింది, ఏ గవర్నమెంట్ చెప్పింది? నైట్ 3 గంటలకి మేము ఉగ్రవాదులమా, తాలిబాన్లమా, లేకపోతే బాలాపూర్లో ఉన్న రోహింగ్లమా? వాళ్ళు కొట్టి మనుషులను పోతుంటే వాళ్ళ దగ్గరికి ఎవరు పోలే. ఓ రోజు హనుమాన్ టెంపుల్కి కత్తులు పట్టుకొని వచ్చిన రోజు ఎవడు రాలేదు, ఎవడు ఏం సపోర్ట్ చేయలేదు. ఈ రోజు టెంపుల్కి కత్తులు పట్టుకొని వచ్చారు. ఇప్పుడు T5లో మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు నా దగ్గర ఉంది ప్రూఫ్. ఆ రోజు ఎవరు రాలే. మేము పోయినాం, మేము ప్రాణాలు తెగించి మా గుడి కాపాడుకొని మేము పోయినాం. ఆ రోజు ఎవరు రాలేదు. ఈ రోజు నైట్ 3 గంటలకు వచ్చి మమ్మల్ని 3 గంటలకు వచ్చి ఏ కోర్టు చెప్పింది, ఏ గవర్నమెంట్ చెప్పింది మీకు చెప్పండి. నాకు పోలీసు వాళ్ళు నాది అడుగుతున్నా, ఈ వాళ్ళు నాది అడుగుతున్నా, నేను అదే అడుగుతున్నా. మీరు పోలీసు వాళ్ళు వచ్చింది దేనికి? పోలీసు వాళ్ళు వచ్చిందెందుకు? మీరు ప్రొటెక్షన్ ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళకేం కాకుండా మీకేం కాకుండా మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి వచ్చారు కదా. అట్లాంటిది మా బీజేపీ నాయకుడు ఆయనని తీసుకుపోయి కొట్టి మీరు జైలు వేస్తారు. కంటెస్టెంట్ ఎమ్మెల్యేని తీసుకుపోయి కొట్టి ముక్కులు వల్ల కొట్టి జైలు వేస్తారు నైట్ 3 గంటలకి. ఏ ప్రకారం న్యాయం ఇది? చెప్పండి. ఏ కోర్టు చెప్పింది, ఏ గవర్నమెంట్ చెప్పింది మీకు నైట్ 3 గంటలకి వచ్చి? రిక్వెస్ట్ చేసినాం పోలీసు వాళ్ళని, సార్ ఇది పరిస్థితి మాది, మాకు టైం ఇవ్వండి, మా పిల్లలు ఉన్నారు, మా చెల్లెలు ఉన్నారు, అందరు ఉన్నారు, మాకు ఒక 2 రోజులు టైం ఇవ్వమని అడిగినాం. ఒక వారం రోజులు టైం ఇవ్వమని, వారం రోజులు మేము గుంజుకపోతున్నాం. ఏమన్నా ల్యాండ్ ఈయన ఉంది, ల్యాండ్ మొత్తం అయినా ఈనకుండా ఈ ఎవరైతే ఉన్నారో, చైర్మన్ ఎవరైతే ఉన్నారో కక్షగా సాధింపు చర్యలాగా చేసారు. నిజంగా చెప్తున్నా, వాళ్ళు ఎట్లా అంటే సార్ హనుమాన్ టెంపుల్ అంటారు. హనుమాన్ టెంపుల్ వచ్చి పేపర్ చూపేయమనని మేము ఇప్పుడే కాల్ చేస్తాం. బాజాబ్గా చెప్తున్నా, టెంపుల్కే లేదు. టెంపుల్ ఇప్పుడు చెప్తున్నా, మీరు కావాలంటే లైన్లు పెట్టండి, ఈవెన్ అందరినీ చూడబెట్టమని. ఒక్క పేపరు మాది ల్యాండ్, కోర్టు ఆర్డర్ కాదు, నేను మాది ల్యాండ్ అన్నట్టు ఒక. అవును సార్, ఎండోమెంట్ కోర్టు ఎండోమెంట్ గుడికి ఫేవర్ చేస్తుందా, మాకు ఫేవర్ చేస్తుందా? ఎండోమెంట్కే ఫేవర్ చేస్తుంది. ట్రిబ్యునల్ కోర్టు నుంచి నువ్వు తీసుకొచ్చినావు, సరే కాదంటలేను. నీ ల్యాండ్ ఏడుందో చూపి, నువ్వు ఒక పేపర్ తీసుకురా. అరే మేము ఆ రోజు మేము రాసిచ్చింది ఎందుకంటే సేమ్ ఇదే చేసారు. జేసీబీలు తీసుకొచ్చి గుల కొడితే మా డాడీ ఎక్స్పైర్డ్ సార్. ఈ టెన్షన్ల వల్లనే చాలా అదైపోయాడు. ఇంకో అంకుల్ ఉంది కదా, సింగిల్ లేడీ, కొడుకులు లేరు, ఉండని 4 బిడ్డలు. వాళ్ళు మంచి ప్రాపర్టీ వాళ్ళు పెట్టుకొని ఈడొచ్చి బతుకుదామని ఉన్నారు. ఈయనకి సరే పోనీ ఇవన్నీ వదిలిపెట్టి ఈయనకి ఏం ఆర్డర్ ఉంది, ఈ షాప్కి ఏం ఆర్డర్ ఉందని కూల్చినావు. జిహెచ్ఎం సోజు వచ్చి ఆర్డర్ ఇచ్చిందా నీకు? నాకు 2 వైండింగ్ వస్తుంది, నువ్వు తీసేయమని ఇచ్చినాడు. చెప్పు. ఈ రోడ్డు ఈ కాలనీకి మొత్తము అదొకటే మెయిన్ రోడ్? ఇదే మెయిన్ రోడ్. టెంపుల్ ముంగడ ఉన్నది అది మెయిన్ రోడ్. అది కమాండ్ మెయిన్ రోడ్. అది సరే, మీరు కమాండ్ అంటున్నారు కదా, మీకు గుడి పక్కకే ఆనుకొని ఏది మన ఫంక్షన్ హాల్ ఉంది, శివారెడ్డి ఫంక్షన్ హాల్ ఉంది. మీకు డిస్టర్బ్ అవుతలే? సాంగులు పెడితే గుడికి వచ్చిన వాళ్ళకి డిస్టర్బ్ అవుతలే? తాగి తందనాలు ఆడితే డిస్టర్బ్ అవుతలే? నెక్స్ట్ షోరూమ్ ఉంది, ఆడ వచ్చి నీ పార్కింగ్లో పెడుతుండు, నీకు డిస్టర్బ్ అవుతలే? ఒక్కడే దొరికినది మీకు. మీరు ఒక్కొక్కటి చెప్తున్నారు సార్. నైట్ 3 గంటలకు వచ్చి ఏ కోర్టు చెప్పింది? 3 గంటలకు పోమని కోర్టు ఆర్డర్ ఇచ్చిందా మీకు? పోలీసు వాళ్ళకి ఈవోకి ఆర్డర్ ఇచ్చిందా నైట్ 3 గంటలకు పోమని? కొట్టమని ఇచ్చిందా? అంత కట్ చేసి అంత పేమెంట్ అనమాట. అట్లా అంతగానం చేసిన. ఇంకోటి ఏంటంటే ఈ ఏరియా వచ్చేసి యాకుత్పురా కాన్స్టిట్యూషన్సీ. దీని ఒరిజినల్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ గిట్ వచ్చేసి సైదాబాద్లో ఉంది. ఆ గుడి వచ్చేసి రంగారెడ్డి. ఇప్పుడు ఆ రంగారెడ్డి ఇది సైదాబాద్లో ఉన్నాయి. దీని అన్ని డాక్యుమెంట్స్ యాకుత్పురా కాన్స్టిట్యూషన్సీ, ఇది హైదరాబాదు, అది రంగారెడ్డి. ఇప్పుడు వాళ్ళకు ఈ జాగాకు సంబంధం ఏంది? 92లో ఓఆర్సీ వచ్చింది, ఓకే. ఓఆర్సీ చేసినప్పుడు డెవలప్మెంట్ చేసిర్రు, ఇల్లు ఒక 3rd పార్టీకించో 4th పార్టీకించో కొన్నారు. దాని తర్వాత వచ్చేసి మీరు ఇప్పుడు ఓఆర్సీ 2013లో క్యాన్సిల్ చేసుడేంది? అవునా? 2013లో క్యాన్సిల్ చేసి 2013లోనే మళ్ళీ మీద కేసులు వేసి ఇది ఎండోమెంట్ జాగా,
ఇండోమెంట్ దగ్గరనే ఈ జాగా గురించి ఒక్క పేపర్ లేదు. ఒక్క పేపర్ కాదు, దీని గురించి ఒక విషయం లేదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఇది యాకుత్పుర కాన్స్టిట్యూషన్సీ. ఈ 2 గల్లీలు ఇక్కడ ఇదంతా యాకుత్పుర, అది వచ్చేసి రంగారెడ్డి. ఓఆర్సీ తీసుకున్న మనిషి, ఆ గుడి మనిషికి ఓఆర్సీ తీసుకున్నాక వాళ్ళతోటే చేపించి క్యాన్సల్ చేయించినాక వాడిని ట్రస్టీ చేసిర్రు ఈ బన్సూరి వాళ్ళ దానికి. ఆయనతోటే మళ్ళా ఇది మేము చేసినాం ఓఆర్సీ, ఇది క్యాన్సల్ అయింది కాబట్టి ఇది మా జాగా అంటే మేము గుడికి ఇస్తున్నాము, మేము ఇంట్లో కలుపుతున్నాం అన్నట్టు అదొక కక్ష సాధింపు చర్యలక చేస్తున్నారు అంతే. ఇది అంటే చూశారు కదా, చాలా కావాలనే వీళ్ళు ఈవో వాళ్ళు కావచ్చు, టెంపుల్ చైర్మన్ వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కలిసి చేస్తూ ఉన్నారని చెప్పేసి, కావాలని వెళ్ళగొడతా ఉన్నారని చెప్పేసి ఇప్పుడు ఇబ్బంది పెడితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉంటామని చెప్పేసి వీళ్ళు మూడు రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తూ ఉన్నారు. అంటే ఇది ఏదో ఒకటి తేల్చేదాకా మేము ఇక్కడ నుంచి కదలమని చెప్పేసి కూడా వీళ్ళు ధర్నాకైతే కూర్చొని నిరాహార దీక్షలా కూడా చేస్తూ ఉన్నారు. పిల్లలు కూడా సైతం వాళ్ళతోనే కూర్చోబెట్టుకొని కూడా ఇక్కడ కూర్చొని ధర్నా అయితే చేపడతా ఉన్నారు. ఒకసారి అక్కడ ఉన్న మహిళలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మనం ఒకసారి. జాగలేదు, పిల్లలు మేము మొత్తం ముసలు ముట్టుక అందరం మూలపడ్డాం. గాడ బాత్రూమ్ పోదామంటే బాత్రూమ్ లేదా, దూపు అయితే నీళ్ళు గతి లేవు. ఎవరో దాత రాత్రి ఇంత పెట్టిపోయిండు, పొద్దుగాలు ఇంత పెట్టిపోయిండు, తింటున్నాం. మా పిల్లలకి స్కూల్ లేవు, తానాలు లేవు, ఏమి లేవు. ఎక్కడ ఉండాలి, ఏడు ఉండాలి, ఏం కథ సార్ మా పరిస్థితి ఏంది? మేము దొంగతనం చేసినామా, లేకపోతే కొంత అగ్రవానంగా ముంచుకొని గుంజుకున్నామా? వాళ్ళ భూమి సుక్కల వేళ పైసా కష్టం చేసి కొనుక్కున్నాం. అక్కడ భూములు ఉంటే, ఊళ్ళ భూములు ఉంటే అడ్డి పావుసారి అమ్ముకొని తెచ్చుకున్నాం. ఇవాళ భూములు ఉన్నా మా పిల్లలకు ₹1,00,000 ఎకరం పోతుంది భూమి. అట్లా కూడా లేకుంటే చేస్తుంది. అట్లా అది లేదా ఇది లేదా. ఇప్పుడు మాకు గంజి పోసే దిక్కు కూడా గతి లేరు. మా పిల్లలు ఏ పరిస్థితి కావాలి, ఏ రోడ్డు మీద పడాలి, ఎక్కడ పోతే ఎవరు చేస్తారు సార్? మాకు ఆదుకునేటోళ్ళే లేరా ఈ ఊళ్ళరా? ఈ హైదరాబాద్ ఇంత పెద్దగా ఉంది, ఎంపీ ఉంటాడు, ఎమ్మెల్యే ఉంటాడు, అందరు ఉంటారు. ఎవరన్నా మమ్మల్ని ఆదుకొని దగ్గర తీసే పరిస్థితి లేదు మాకు. ఎట్లా చేయాలి? ఈ గుడికి అంత చేయరాని నేరం చేసిర్రా? మేము ఈ పరిస్థితులు ఉంటే ఎవరన్నా వచ్చి మమ్మల్ని పట్టించుకోవచ్చుగా. కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఏం పేదోళ్ళని పట్టించుకోదా, ఉన్నోళ్ళని పట్టించుకోదా, డబ్బు ఉన్నోళ్ళని. మరి మాకు ఇంత పరిస్థితితోని ఇక రోడ్ల మీద పెట్టుకొని పసిపిల్లలు నేర్చుకొని ఉన్నాం. మేమేమో అక్రంగా వస్తే కట్టుకోలే ఇండ్లు, డబ్బులు పోసే కొనుక్కున్నాం ల్యాండ్, కష్టపడి ఇండ్లు కట్టుకున్నాం. ఇండ్లలో 30 ఏళ్ళ సంసారాలు చేసినాం. ఇవాళ వెళ్ళిపోండి అంటే ఎక్కడ వెళ్ళిపోవాలి? మరి ఏంటో మాకు చూపించాలి. ఏమన్నా మాకు చూపిస్తే మేము వెళ్ళిపోతాం. ఎక్కడ వెళ్ళిపోవాలి? ఏం పరిస్థితి మాది? మా ఇంట్లో మాకు కావాలి. మాకు ఎవరు చూపించిన అవుతారండి, మాకు అవసరం లేదు. మా ఇంట్లో మాకు కావాలి. కష్టపడి రాత్రి అనక పగలన కష్టాలు చేసుకున్నాం. మా పిల్లలకు కొంచెందుకు ఇల్లు ఉండాలని మేము మా జీవనం చేస్తాం. మా ఇల్లు మాకు కావాలి. మేము ఏ పరిస్థితి అయినా సరే, సచ్చినా బతికినా ఇంకా 6 నెలలు పట్టని 3 నెలలు పట్టని ఇదే రోడ్డు మీదే ఇదే తిండి తింటాం, ఇదే అడక తింటాం. మేము ఇట్లనే ఉంటాం. ఏం చేస్తుందో చేయని ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందా, అన్యాయం చేస్తుందా? ఏం పరిస్థితి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత పట్టించుకొని నిన్నటి సంది ఒక రాజకీయ నాయకుడు మాకు వచ్చి పలకరించిన మానవులు లేరా? అంతా వాళ్ళే కొంతమంది నడిపిస్తారు అని అంటారు కదా. ఎవ్వరు రాలేదు ఇంతవరకు మమ్మల్ని పరామర్శించడానికి. ఒక్కరు కూడా రాలేదు 3 రోజుల నుంచి. ఈటల రాజేందర్ గారు ఒక్కరు వచ్చిండ్రు, మా కార్పొరేటర్ మేడం వచ్చింది అంతే. వేరే వాళ్ళు ఎవ్వరు రాలేదు. మీ మీడియా ద్వారా వాళ్ళందరినీ రప్పించండి, మాకు న్యాయం చేయండి. రాజకీయ నాయకుల్ని రప్పించండి, రాజకీయ నాయకులు ఇది వాస్తవానికి మాఫీ నామ్ ల్యాండ్. ఇది మా 92లో వెంచర్ అయింది. 92లో వెంచర్ అయితే అప్పుడు అందరం కొనుక్కున్నాం, డబ్బులు పోసి కొనుక్కున్నప్పుడు మాఫీ ఇనామ్ ల్యాండ్ను ఓఆర్సీ చూసే కొన్నాం. ఓఆర్సీ చూసినాక వాళ్ళ తర్వాత ఎప్పుడో కట్ అయిందని డైరెక్ట్ వచ్చేసి మా మీద అటాక్ చేస్తే ఎంతవరకు సమంజసం? అప్పుడు కొన్నోళ్ళు ఇప్పుడు లేరు. ఇప్పటిదాకా ఎంతో చేతులు మారినాయి. మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు కొనుక్కున్నారు, డబ్బులు పోసి కట్టుకున్నారు. ఇది ఉన్నది 110 సర్వే నెంబర్లో 2.5 ఎకరాల పైన ఉన్నది. 2 ఎకరాల 35 గుంటల ఏదో ఉన్నది. కానీ వీళ్ళు కేసు ఏంటంటే 1 ఎకరం 20 గుంటల మీదే వేస్తారు. ఆ 1 ఎకరం 20 గుంటలు మా ఇవే కాలనీ, మిగతా ఎకరం 35 ఏళ్ళ సంబంధించి 32 ఇళ్ళ సంబంధించి మిగతా ఎకరం సంబంధించి ఇప్పుడు వెనక కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి, అవన్నీ ఇండ్లకు సంబంధించినవి. మరి వాళ్ళు ఎందుకు పోవట్లేదు? ఇదంతా ల్యాండ్ ఒకటే కదా, ఇదంతా ఉంటే ల్యాండ్ కింద దానికే ఉండాలి. మోర్ ఓవర్ ఏమంటే ఇది సైదాబాద్ మండలం, అది రంగారెడ్డి డిస్టిక్. వాళ్ళు ఏమన్నా అంటే దాన్ని అడాప్ట్ చేసుకున్నామంటారు. అడాప్ట్కి ఎక్కడ చేసుకున్నారు? అఫీషియల్ ఏమన్నా ఉందా మీద అడాప్ట్ చేసుకున్నట్టు చూపించండి.
చూపించుకోండి. అది ఇంకోటి ఏంటంటే ఇది ఎగ్జాక్ట్లీ మనకు ఆ కృష్ణ మందిర్ ఏదైతే అడాప్ట్ చేసుకున్నామన్నారో దానికి సంబంధించింది ఏమైనా డాక్యుమెంట్ ఉన్నాయా మీకు మీ దగ్గర? ఏమైనా 13లో మా దగ్గర ఇట్లా సడన్గా వచ్చేసి మా మీద అటాక్ చేసేసి మాది ఓఆర్సీ కట్ అయింది మీకు లేదు అని అంటే మేము భయభ్రాంతమై మా లెటర్ ప్యాడ్ మీద రాసిచ్చినాం. వాస్తవం అది. మీరు ఎవరు మెడ మీద కత్తి పెడితే ఇప్పుడు నేను చంపుతా అంటే నువ్వు కూడా సరే ఇప్పుడు తప్పించుకోవడానికి ఏదో చెప్తావు. మేము అట్నే పరిస్థితి వచ్చింది. అటు రాసిచ్చినాక ఇప్పుడు అదే మీరే రాసిచ్చారు కదా అని పెట్టి అది మాది అని ల్యాండ్ అంటే ఎంతవరకు సమంజసం? అంటే ఒకటి లెటర్ ప్యాడ్ మీద రాసిచ్చింది ఏమి నడుస్తుంది? మేము పోసి కొన్నాయి, పైసలు పోసి కొన్నాయి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, నోటరీ డాక్యుమెంట్లు, ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ ఏమీ కనిపించట్లేదా మీకు? ఎందుకు ఇదేమి న్యాయం? మేమే మీ నుండి ఉచితాలు అడుగుతలేం. మీ ఇండ్లు, మీ ఇంద్రమౌండ్లు మాకొద్దు, మీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాకొద్దు. మేము డబ్బులు పోసిన కొన్నాం, మా కష్టార్జితం మాకు కావాలి. మా దగ్గర రాకండి ప్లీజ్. మీ ఉచితాలు మాకు అవసరం లేదు. మీ ప్రభుత్వం మీకు మేము సపోర్ట్ చేసినాము. సరే మేము మొత్తం వేయకుండా కొంతమంది మేము ఓట్లు వేస్తేనే మీరు వచ్చారు. ఏదైనా మార్పు అనేది ఉండాలని వేసినాం. ఈ మార్పు చేసుకున్నందుకు ఇంత ఇదా మాకు? ఇది ఎక్కడ న్యాయం? ఇది మమ్మల్ని ఆదుకోండి, ప్రభుత్వాన్ని వేడుకునేదంటే మాకు మీరు ఇవ్వకున్నా పర్లేదు, మావి గుంజుకోకండి. ఇది మేము డిమాండ్ చేసేది. చూసారు కదా వాళ్ళ బాధ ఏంటంటే ఫస్ట్ కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ గొడవ లేనిది సగమేమో రంగారెడ్డి డిస్టిక్, సగమేమో సైదాబాద్ అంటే కర్మన్ ఘాటు ఏరియా సంబంధించి డివిజన్ సంబంధించి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి అంటే ఇక్కడ ఎమ్మెల్యే సపోర్ట్ చేసినా కూడా, ఇక్కడ కార్పొరేట్ సపోర్ట్ చేసినా కూడా వీళ్ళు పోలీసులతోని వాళ్ళని లాక్కపోయేలాగా చేసి వీళ్ళకి సపోర్ట్ చేయకుండా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున వీళ్ళు చైర్మన్, ఈఓ వీళ్ళందరూ కలిసి ఈ రియల్ ఎస్టేట్ దందా చేస్తారు. ఈ రియల్ ఎస్టేట్ దందా వాళ్ళనే దీన్ని ఆక్రమించుకోవాలని చెప్పేసి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. చూడొచ్చు మనం ఇక్కడ పక్క కాలనీను ఈ కాలనీ అంటే మొత్తం 2 ఎకరాలు, ఎకరంన్నర మాత్రమే దీని మీద కేసు నడుస్తుందట. ఇంక ఎకరంన్నర మీద కేసు నడవట్లేదు అని చెప్పేసి వీళ్ళు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. అంటే ముఖ్యంగా వీళ్ళకు ఎట్లా చేసినా న్యాయం చేయాలి. మాకు ఆటోమేటిక్గా డైరెక్ట్ వెళ్ళిపోమంటే ఎట్లా వెళ్ళిపోతాం? మేము నైట్గా వచ్చేసి మన దొంగతనం చేసినామా, మేము మన కబ్జా చేసినామా? మేము ఉన్నదే కొనుక్కున్న ల్యాండే ఎవరైతే అమ్మారో మాకు దాన్ని ఎవరెవరైతే మార్చుకుంటూ అమ్మారో వాళ్ళ దగ్గర నుంచి మేము కొనుక్కుంటూ వచ్చినాము. ఈవో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన ప్రకారమే మేము సంతకాలు పెట్టినాం. మళ్ళీ వాళ్ళే మాకు రివర్స్గా దీన్ని మోసం చేస్తూ ఉన్నారని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. చూడొచ్చు మనం ఈ కాలనీలో కూడా 2 రోజులు 3 రోజుల నుంచి బయట వస్తువులు పెట్టి మొత్తం సామాన్ అంతా బయట పెట్టేసి వీళ్ళు ఇక్కడనే ఉంటా ఉన్నారు. ఇది కేసు క్లోజ్ అయ్యేంత వరకు, ఏదైతే కోర్టు తీర్పించేంత వరకు వీళ్ళు కేసు వీళ్ళ ల్యాండ్ వీళ్ళకు వచ్చేంత వరకు కూడా మేము ఇక్కడే ఉండి ధర్నా చేస్తామని చెప్పేసి కూడా చెప్పే పరిస్థితి. అంటే మరి కోర్టు ఎట్లా ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ దీన్ని ఎట్లా తీర్పిస్తుంది, ప్రభుత్వము దీని మీద ఎండోమెంట్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటారని చెప్పేసి వీళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. అంతవరకు మాత్రము వీళ్ళు ఇట్లనే ధర్నా చేస్తాము, మా భూమి మాకు కావాలి, మా ల్యాండ్ మాకు కావాలని చెప్పేసి ఏదైతే వీళ్ళు కొట్లాడుతూ ఉన్నారో వాళ్ళకు న్యాయం జరిగే వరకు ఇట్లనే ధర్నా చేస్తామని చెప్పేసి కూడా చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది.